చేసే మొఖం నీ దగ్గర లేదు, యుద్ధం చేసే కళ నీ దగ్గర లేదు, యుద్ధం చేసే పరిస్థితి నీ దగ్గర లేదు. కుక్కను కొట్టే వ్యక్తిలాగా ఉన్నావు నువ్వు. నా ప్రియ దేవుని బిడ్డలరా, అలాంటి ఎగతాళి జీవితము నీ జీవితం పూట కావచ్చు. కానీ నువ్వు ప్రభువుతో సంబంధము కలిగి ఉండాలమ్మా. ఎవరితో సంబంధం కలిగి ఉండాలి? ప్రభువుతో నీవు సంబంధం కలిగి ఉన్నప్పుడు ఇదిగో నీకు విషయము రాయి వేత దూరములోనే ఉంది. ఎక్కడ ఉంది? రాయి వేత దూరములోనే, నీకు సమీపములోనే నువ్వు విజయాన్ని పొందబోతున్నావు. నువ్వు విజయం పొందబోతున్నావు. ఇందులో ఇదిగో నీ జీవితంలో విజయ పతాకము నువ్వు ఎగరవేయబోతున్నావు. విజయము నీదే. దేవునికి స్తోత్రం. విజయము నువ్వు పొందబోయే సమయంలో నీకు అవమానాలు విస్తరించిపోతాయి. విజయము నువ్వు పొందబోయే సమయంలో ఇటు చూస్తే శత్రువు దావీదును శపిస్తూ ఉన్నాడు. ఆత్మీయులు కూడా, స్వకీయులు కూడా, నా అనుకున్నవారు కూడా దావీదుని దూషిస్తూ ఉన్నారు. దావీదు అక్కడికి ఎందుకు వెళ్ళాడు? దావీదు ఆ స్థలానికి ఎవరి కోసం వెళ్ళాడు? దావీదుకు ఆ వ్యక్తికి ఆ స్థలానికి ఉన్న సంబంధం ఏమిటంటే, ఆ వ్యక్తులకు ఆహార పదార్థాలు, రుచికరమైనవి, బలమైన ఆహార పదార్థాలు ఆ సంబంధుల కొరకు, ఆ ఆత్మ సంబంధుల కొరకు, ఆ యొక్క బంధువుల కొరకు, ఆ రక్త సంబంధుల కొరకు పట్టుకుని వెళ్ళాడు. ఆ రక్త సంబంధులలో ఒక వ్యక్తి దావీదు దగ్గరకు వచ్చాడు. మీరు 17వ అధ్యాయం 28వ వాక్యాన్ని చూస్తే ఆ వ్యక్తి దావీదు ముఖం మీద ఏలు చూపిస్తూ అంటున్నాడు, రే దావీదా, నువ్వు గర్విష్ఠుడురా, నువ్వు ఎవరినైతే ప్రేమిస్తావో, నువ్వెవరైతే నావారు మనవారు అనుకుంటున్నావో వారు నీతో ఎప్పుడైనా ఈ మాట చెప్తే నువ్వు గమనించాలి, నాకు విజయం త్వరలోనే ఉందని. దేవునికి స్తోత్రం. తదుపరి ఏమంటున్నాడు తెలుసా? ముఖం మీద ఏలు పెట్టి, చేపెట్టి ఏలు పెట్టి అంటున్నాడు, నువ్వు చెడిపోయిన వ్యక్తివి, నీ చూపు చెడిపోయింది, నీ హృదయం చెడిపోయింది, నీ బ్రతుకే చెడిపోయిందిరా. నువ్వెందుకు వచ్చావు? యుద్ధము చూడటానికే కదా నువ్వు వచ్చింది. మందని ఎక్కడ మంట కలిపావురా నీవు? నాన్నగారితో చెప్పి నీ అంత తేల్చేస్తా. నువ్వు గర్విష్ఠుడు అని చెప్పేస్తా నాన్నగారితో, నువ్వు దుష్టుడు అని చెప్పేస్తాను నాన్నగారితో, నువ్వు చెడిపోయావని చెప్పేస్తాను నాన్నగారితో. మందని విడిచిపెట్టి ఇదిగో ఈ ఏరియా అంతా ఎవరాలు చేస్తున్నావు అని చెప్పేస్తారా? అక్కడే దావీదు ఇంకొక నిమిషం ఉంటే జగడము ముదిరిపోద్ది. ఏమైపోద్ది అక్కడ? జగడం ముదిరిపోద్ది. దావీదు గర్విష్ఠుడో కాదో ప్రభువుకు తెలుసు, తండ్రికి తెలుసు. దావీదు ఎంత చెడిపోయాడో, ఎంత గర్విష్ఠుడో, మందని ఎక్కడ విడిచిపెట్టేసాడో, ఎందుకు ఈ స్థలానికి వచ్చాడో తండ్రికి తెలుసు, ప్రభువుకి తెలుసు. వాడు ఆకలి తీర్చడానికి వచ్చాడు, ఆ వ్యక్తిని పోషించటానికి వచ్చాడు, ఆ వ్యక్తిని దావీదు తెచ్చిన ఆహారము చేత బలపరచటానికి వచ్చాడు. బలపరచబడవలసిన వ్యక్తి, యుద్ధ సన్నద్ధుడై యుద్ధ భూమిలో రంకెలేయవలసిన వ్యక్తి, శత్రువు మీదకు దూసుకెళ్ళవలసిన వ్యక్తి, శత్రువు మీదకి వెళ్ళి యుద్ధము చేయకుండా ఈ వ్యక్తి సహోదరుని మీదకు వచ్చి మాటల యుద్ధం చేస్తూ ఉన్నాడండి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నువ్వు సహోదరి మీద, సహోదరుడి మీద యుద్ధాలు చేసే వ్యక్తిగా నీ బ్రతుకు కొనసాగుతుందా? ఇదిగో నీ ఎదుట ఫిలిష్తీయుడు నిలిచి ఉన్నాడు, ఫిలిష్తీయుడి మీద నీ యుద్ధం కొనసాగిస్తున్నావా? ఈరోజు సంఘాలలో చూసినట్లయితే ఫిలిష్తీయులతో యుద్ధము చేయవలసిన వారండి.
సాతానుతో యుద్ధము చేయవలసిన వారండి, అబద్ధ జనకునితో యుద్ధము చేయవలసిన వారండి. వారికి ఎదురుగా నిలిచి ఉపవసించి ప్రార్థనలో, అంగలార్పు ప్రార్థనలో పోరాడవలసిన వారండి. చేస్తున్న పని ఏంటంటే తోటి విశ్వాసుల మీదండి, తోటి సహోదరుల మీదండి వారు నెపములు మోపుతూ ప్రియ దేవుని బిడ్డలారా నిందిస్తూ ఉన్నారు. ఆ విధముగా నీవు నిందించబడుతున్నావేమో, ఈ పూట నా దేవుని వాక్యము నీతో చెప్తున్నమాట, నీవు ధన్యుడవు, నీకు మేలు కలగబోచున్నదే. ఎవరినైతే బలపరచాలని, ఎవరినైతే నువ్వు పోషించాలని, ఎవరినైతే ఆదరించాలని వెళితే వారే నీ మీదకు తిరగబడి, వారే నిన్ను ద్వేషిస్తూ, వారే నీ మీద నెపములు మోపుతున్నారేమో. నువ్వు దిగులు పడనవసరం లేదు.